మాట మాట్లాడితే సోలం చూపిస్తుందా కొడుతా? శీలం లేని వాడిని పడవడానికి సోలం ఎందుకు రా గాడిదే? గాడిద? మా ఊరు మా గుడే మా ఇష్టం. ఉంచుకుంటావా లేకుంటే పీక్కుంటావా? ఈ గుడి నువ్వు కట్టావా? లేదు. ఎవరో కట్టిన దాన్ని నువ్వు పీకలేదంటా? ఆ గుడి నిర్మాణం వెనకాల ఎంత శాస్త్రం ఉంటుందో తెలుసా? దాని నుంచి ఎంత శక్తి ప్రజ్వలిస్తుందో తెలుసా? శృతులు, మంత్ర సంహితలు, పురాణాలు, స్థల పురాణాలు, వేదాలు, ధర్మాలు, ఆగమ శాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, ఉపాసనా శాస్త్రాలు, దర్శనీయ నియమాలు, వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షిప్తం చేసి కట్టేదే గుడి. అందులో ప్రతిష్ఠించే మూల విరాట్ ప్రాశస్త్యం తెలుసా? సర్వమాన సౌభ్రాతృత్వాన్ని బోధించడానికి సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు, ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు, జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు, ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు, కార్యసిద్ధికి ఆ వినాయకుడు, సంపదకి లక్ష్మి, విద్యకి సరస్వతి, సకల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు అమ్మవారు. ఇంతమందిని మీ సంరక్షణ కోసం గుళ్ళలో ప్రతిష్ఠిస్తే ఆ శక్తి స్వరూపాలైన విగ్రహాలతో చల్లగడబోతారు. మీరు చెప్పింది నిజమే, కానీ సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా కనిపించని ఆ దేవుడి గురించి ఏంటి? మీకు ప్రాణం పోయే చెప్పొస్తే ఎక్కడికి వెళ్తారు? ఆసుపత్రికి. మరి ఆసుపత్రి ముందు కూడా ఎందుకుంటుంది? దేవుడా, నేను ఒక ప్రాణాన్ని కాపాడబోతున్నాను, నాకు అండగా ఉండు అని దండ పెట్టుకుని మీకు వైద్యం చేస్తారు. ఎందుకు? తను చేసే పని వెనుక దైవం ఉంటాడనే నమ్మకం. నువ్వు చెప్పిన విజ్ఞానాన్ని నమ్మే సైంటిస్టులు సైతం శ్రీహరికోట నుంచి ప్రయోగించే రాకెట్ పత్రాన్ని మొదట దేవుడి పాదాల ముందు పెట్టి పూజిస్తారు. ఎందుకు? దేవుడు తమ వెనుకుండి లక్ష్యాన్ని నెరవేరుస్తాడనే నమ్మకం. భగవంతుడు సృష్టికి తండ్రి, ప్రకృతి తల్లి, వాటికి పుట్టిన పెట్టే ఈ విజ్ఞానం. ఇది నిజం, తెలుసుకోండి. దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు.